హన్మకొండలో మంత్రులు పొన్నం సురేఖ శ్రీధర్ బాబు ఎమ్మెల్యేలతో కలిసి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఇందిరాగాంధీ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 19న వరంగల్లో కాంగ్రెస్ సభ జరగనుంది. ఈ సభకు 1,00,000 మంది మహిళలు తరలివచ్చేలా కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ సురక్షితంగా ఉండాలని హైడ్రా తీసుకువచ్చాం. హైడ్రా చర్యలతో మాజీ మంత్రులు బీఆర్ఎస్ నాయకులు భయపడుతున్నారు. భవిష్యత్ తరాల మనుగడ కోసమే హైడ్రాను తీసుకువచ్చామని టీపీసీసీ అధ్యక్షుడు పేర్కొన్నారు. గత ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరించి తప్పు చేసింది కాబట్టే కేటీఆర్ జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే జైలుకు పోతా అంటున్నాడు అంటూ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. భారీ నిర్మాణం చేసి చేపట్టింది ఎవరు? బీదవాడి కోసం కాదు హైడ్రా ప్రాజెక్టు. ఇలా మూసీ మీద ఇలా కిషన్ రెడ్డి గారితో చేస్తూ ఉన్నారు. నేను కిషన్ రెడ్డి గారు మీ ద్వారా అడుగుతా ఉన్నాను, మూసీ ప్రక్షాళన అవసరమా లేదా? ఇలా వాయనాడులో ఒక భారీ వర్షం పడితే వాయనాడు కొట్టుకుపోయింది. ఇదే హైదరాబాద్ పట్టణంలో 1908లో 1912లో ఒక భారీ వర్షం పడితే ఆనాడు ఉన్న జనాభా 72,000లో 18,000 మంది మూసీలో కొట్టుకుపోయినారు. ఇది చరిత్ర, ఇది వాస్తవం. ఇప్పుడు రేపు ఒక భారీ వర్షం పడితే మూసీ పరిస్థితి ఏమిటి? ఇలా ప్రకృతి చెప్పి రాదు. ఒక విలయతాండం విజృంభిస్తే మన పరిస్థితి ఏమిటి? మూసీ ప్రక్షాళన ఎందుకు చేస్తూ ఉన్నాం? హైదరాబాద్ సురక్షితంగా ఉండాలి. క్లైమేట్ పరంగా హైదరాబాద్ ఒక సురక్షిత ప్రాంతంగా ఈ దేశంలో పేరుగాంచాలి. అప్పుడే కదా మన పెట్టుబడులు వచ్చేది. సో ఎవరి స్వార్థం కోసం తీసుకొచ్చింది కాదు, ఇది భవిష్యత్ తరాల కోసం. మా తరం అయిపోయింది, 50+ వచ్చాం. రేపు మా వెనుకొచ్చే తరాల కోసం ఉపయోగపడే విధంగా తీసుకొచ్చినట్టు భారీ వ్యూహంతో తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఇది. దీన్ని తిమ్మిని బొమ్మ చేసి అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం మీద చేస్తూ ఉన్నారో ప్రజలు నమ్మొద్దు. ఇది కేవలం హైదరాబాద్ సురక్షితంగా ఉండటం కోసం తీసుకొచ్చినటువంటి స్కీములు ఇవి. డెఫినెట్గా ముందుకు పోవాలి. దీని మీద ఎవరికైనా అనుమానం ఉంటే నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము.